పటాన్చెరులో బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సు విజయవంతంపై పార్టీ శ్రేణులు దృష్టి సారించాయి. ఈ నెల 18న సరూర్ నగర్లో జరిగే యువ సంగ్రామ సదస్సుకు భారీగా యువతను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే గోడె మహిపాల్ రెడ్డి తెలిపారు. జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ నెల 18న సరూర్ నగర్లో జరిగే బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సును విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గోడె మహిపాల్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సదస్సుకు 5,000 మంది యువతను తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యువతకు ప్రాధాన్యత ఇచ్చామని, కాంగ్రెస్ ప్రభుత్వం యువతను విస్మరించిందని విమర్శించారు. ప్రశ్నించే వారిని జైలుకు పంపించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్న ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. యువతకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు వాటిని అమలు చేయలేదన్నారు. సరూర్ నగర్లో ప్రకటించిన యూత్ డిక్లరేషన్ కూడా గాలి కుదిలేసిందని విమర్శించారు. వచ్చే 10 రోజుల్లో ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయడంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని 422 పోలింగ్ బూత్లలో సమావేశాలు నిర్వహించి రాష్ట్రంలోని తొలి స్థానంలో ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. యువ సంగ్రామ సదస్సు విజయవంతంతో పాటు ఎస్ఐఆర్ ప్రక్రియపై పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఎమ్మెల్యే గోడె మహిపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ ఆదేశాలు, దానికోసమే ఈ ప్రెస్ మీట్లో ఆసీనులైనందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వేదికపైన ఆసీనులైన పెద్దలందరికీ పేరు పేరున, ప్రెస్ సోదరులకు, ముఖ్య కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు వాళ్ళని మాట్లాడడం లేదా 2 సబ్జెక్టుల మీద శ్రీకాంత్ గౌడ్ గారు మాట్లాడవలసిందిగా మనవి చేస్తా ఉన్నా. శ్రీకాంత్ ఆటో పబ్లిసిటీ చేస్తా ఉంటుంది. దాని ప్రకారంగా అన్ని గిన్నెలలో రేపు ఆటో మాట్లాడి మైకులు పెట్టి ఒక స్పీచ్ తయారు చేసి పెద్దలు పెట్టి మొత్తము దాన్ని ఎక్కడికక్కడ దింపాలని ఆలోచనకొని మేము ప్లాన్ చేస్తా ఉన్నాం. అందరినీ మాట్లాడుకొని ఆ విధంగా చేసినట్లయితే కొంత ఎక్కువ పర్సెంటేజ్ పెరిగి ప్రజల్లో అవగాహన వచ్చి ముందుకు పోతారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఆ విధంగా చేయాలని ఆలోచనలో కోరుకుంటాము. దాని తర్వాత మనం ఇంతకు చెప్పిన ప్రకారంగా 422 బూత్ల నిర్మాణం మీటింగ్గా తొందరలోనే 18 తారీఖు సదస్సు తర్వాత 19 రోజులు మళ్ళీ మీటింగ్ పెడతాం. మీటింగ్ పెట్టి 10 రోజులు నిన్న సాయంత్రం మనకు ఏపీలో ఎక్స్టెన్షన్ ఇచ్చిన తెలిసింది. అక్కడ ఇస్తే మనకి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దాన్ని 15 నుంచి 20 రోజుల సమయంలో యువ సమగ్ర సదస్సు, సంగ్రామ సదస్సు ప్రియాంక గాంధీ ఎలక్షన్ మూమెంట్లో ఏ స్థలంలో అయితే యువతకు జాబులు ఇవ్వడము అది అక్కడ డిక్లరేషన్ చేసిందో ఆ స్థలంలోనే రేపు జరగబోయే యువ సదస్సు. ఆ సదస్సుకు పటాన్చెరు నియోజకవర్గం నుంచి పార్టీ ఆదేశాల మేరకు 5,000 మంది టార్గెట్ పెట్టి పనిచేస్తా ఉన్నాం. తప్పకుండా 5,000 మంది అవుతారు. ఎందుకంటే 9 డివిజన్లు ఉన్నాయి, 2 మండలాలు ఉన్నాయి, 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. 1000 మంది మళ్ళీ 5,000 ఈజీ లెక్క తీసుకెళ్తారు. మామూలుగా శక్తి ఉన్నది, బలం ఉన్నది, ఆ కోటేషన్ చేసే సామర్థ్యం ఉన్నది కాబట్టి ఆ బలంతో డిక్లేర్ చేస్తా ఉన్నాం. మా కార్యకర్తల బలంతో ఆ నమ్మకం ఉన్నది కాబట్టి డిక్లేర్ చేస్తా ఉన్నాం. కాబట్టి రేపు శనివారం 18వ తారీఖు నాడు నియోజకవర్గ స్థాయి 11 గంటల మీటింగ్, 10 గంటలకే చెప్తా ఉన్నాం. 10 గంటలకు రీచ్ కావాలి. 8 గంటల వరకు మనం ఇక్కడికి వచ్చి అందరూ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి 5,000 మందికి బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తాం. అవసరమైతే భోజనం అరేంజ్ చేస్తాం. మళ్ళీ మనం మీటింగ్ చేసుకొని ఇంటికి రావడానికి రోడ్డు కూడా సదస్సును సక్సెస్ చేయాలని చెప్పి, అలాగే ఎస్ఐఆర్ అంశం మీద ఏ విధంగా మనకు ముందుకు పోవాలనే విషయాన్ని 2 సబ్జెక్టులు చెప్పడం జరిగింది.
బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకులు అందరూ పాటించి పర్సెంటేజ్ పెంచుకున్నట్టయితే రేపు రాబోయే ఎలక్షన్లో కార్పొరేటర్ కానీ గ్రామ పంచాయతీ కానీ ఎంపీటీసీ కానీ మండలాలు కానీ ఎమ్మెల్యే ఎంపీ కానీ అప్పుడు మనకు పర్సెంటేజ్ ఎంత బెనిఫిట్ కావాలంటే అవసరాలు ఉంటాయి. దయచేసి మనం ఒక బూత్కి వెళ్ళి ముగ్గురు చొప్పున మనకి బూత్ కమిటీ మెంబర్ తీసుకోవడం జరిగింది. 422 బూతులు ఇంచుమించు 1300 మంది వాళ్ళు దయచేసి వాళ్ళ వెంబడి ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు వాళ్ళ వెంబడి ఉండి ఎక్కడికక్కడ ఈ 10 రోజుల మటుకు పర్సనల్ సమస్యలన్నీ పర్సనల్ పనులన్నీ పక్కన పెట్టి దాన్ని ఫాలో చేసి మామూలు ఇప్పించినట్టయితే పూర్తి స్థాయిలో పటంచెరు నియోజకవర్గం అంటే మినీ ఇండియా 28 రాష్ట్రాలు ఉన్నారు. మనం తెలుగులో ఇంగ్లీష్లో హిందీలో యాప్ ద్వారా వారికి కూడా పంపడం జరుగుతూ ఉన్నది. నేను ఎంఆర్ఓలు ఎంపీలు డీసీలతో మాట్లాడితే 29 to 30% వరకు మనకు రావడం తీసుకోవడం జరిగింది. బిఏలో సర్టిఫికెట్లు వాళ్ళు ఆశా వర్కర్స్ ఏఎన్ఎంలు కొద్దిగా వాళ్ళ